బీజేపీ ఎక్కువ డ్రిల్లింగ్ చేయదు, వాళ్ళు ఏం చేయరు డ్రిల్లింగ్. ఆ డ్రిల్లింగ్ వైసీపీ చేస్తుంటే ఆపరు. వైసీపీ నీళ్ళు డ్రిల్లింగ్ చేసే దాంట్లో వాళ్ళు ఏమి ఏలు పెట్టరు. కొట్టుకునేదేదో మీరు కొట్టుకోండి, మధ్యలో మా దగ్గరికి రాగదు. మేము ఆపం. నువ్వు జగన్ అరెస్ట్ చేస్తావు చేసుకో, మేము ఆపం. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఏం వాళ్ళు ఆపలేదు కదా, జగన్ అరెస్ట్ అయినా వాళ్ళు ఆపరు. అది మీరు చూసుకోండి, మా దగ్గరికి తేవద్దు. అప్పుడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా చాలా ప్రయత్నించాడు జగన్. చంద్రబాబు మీద కనీసం ఒక 40-50 ఫైల్స్ పంపించాడు కేంద్రానికి. ఈ అమరావతి అలైన్మెంట్ దగ్గర నుంచి రకరకాలు పంపించాడు కదా. అప్పుడు ఉపాధి హామీ కుంభకోణం దగ్గర నుంచి కేంద్రం ఇన్వాల్వ్ కాలేదు కదా ఇదంతా. అది మీరు చూసుకోండి అంది. అప్పుడు జగన్ ఇక్కడ కేసులు పెట్టుకుని ఇక్కడ కేసు ద్వారానే అరెస్ట్ చేయాల్సి వచ్చింది, సిట్ ద్వారా. అంటే వాళ్ళు ఆపరు అడ్డుకోరు అనేది ఒకటి సార్. వాళ్ళ అవసరం ఏమన్నా, వాళ్ళ హెల్ప్ ఏమన్నా అవసరమా అరెస్ట్ చేయాలంటే? అది అనుకుంటున్నా. అదేం లేదంటే జస్ట్ ఇంటిమేట్ చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి హెల్ప్ ఏమన్నా అడిగారా? ఏం లేదు కదా, ఇక్కడ కూడా ఏం లేదు. అయితే గీతే 2 రోజులు ఏమన్నా వీళ్ళు రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తారు జగన్ ఒకవేళ అరెస్ట్ చేస్తే. దానికి పోలీసు యంత్రాంగం ప్రిపేర్డ్గా ఉంటుంది. కంట్రోల్ చేయలేనంతటి ఇష్యూ అయితే రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిన రోజునే లేదు అంత సీను. అట్లాంటప్పుడు ఇప్పుడు ఏదో ఏం జరుగుతుంది అనుకుంటారు. అంటే పరిస్థితి